కూకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల అమ్మకంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని, ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను అమ్మలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విలువైన భూములను విక్రయిస్తుందని ఆరోపించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల అమ్మకంపై స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో కరువు పూర్తిగా తొలగిపోయిందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. కూకట్పల్లిలో నీటి సమస్య తీవ్రంగా ఉందని విమర్శించారు. ఆయన పార్కులు ఇవ్వడు, ప్లాట్లు ఇవ్వడు, గజాలు ఇవ్వడు, ఎకరాలు ఇవ్వడు, అమ్ముడే అమ్ముడు. ఈ 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ బోర్డులో ఒక్క గజమని అమ్మినమా? కేపీహెచ్బీలా పార్కులకు ఇచ్చాం. మీరు కోరితే పార్కులకు ఆనాడు కేటీఆర్ గారి స్థలాలు కేటాయించాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించాం, ఆసుపత్రుల కోసం ఇచ్చాం. కానీ ఈరోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారి చెప్పినావు తప్పైంది అన్నావు. ఎవరైతే 22 ఏళ్ళు పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు దరఖాస్తు పెడితే దాని కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బ్యాక్ చేద్దామనే. ఇలా ఈ కొమ్మిలేకి ఎంకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడండి, పోయిన దీపావళి అప్పుడు, ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అవి బాంబులు వల్లే అన్ని తుసు బాంబులే అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేరే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? కూకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల అమ్మకంపై ప్రజాప్రతినిధుల సమావేశంలో జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకించే ధోరణి కాకుండా వాటి ప్రభావం, ప్రజా ప్రయోజనం వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలు మద్దతు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి నిర్ణయాలు చేసే అధికారం ఉన్నది, బాధ్యత ఉన్నది. కాబట్టి అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా వ్యతిరేకించడం దానికి నేను వ్యతిరేకం. ప్రభుత్వం వారు ప్రజల ఆస్తుల్ని కాపాడుతామని చెప్పంటే నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి. కానీ గుడ్డెద్దు చెవిలో పడ్డట్టుగా ప్రజల ఆస్తి కాదా సంబంధం లేకుండా ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా గందరగోళం చేస్తామంటే ఇంకా దేశంలో చట్టబద్ధ పాలన లేదు. బడితున్నాడుదే బరి అయిపోతుంది. ప్రభుత్వానికి అతిపెద్ద బడితో ఉంది కాబట్టి ప్రభుత్వం బరి అయిపోతుంది. అది సరే కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వం తన విధానాలు అమలు చేసేటప్పుడు నిజాయితీ పరులు, ఏ రకమైన పొరపాటు చేయని వాళ్ళు, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ హక్కుల్ని కాపాడడం ప్రభుత్వం ప్రథమ బాధ్యత. ఈవేళ అక్కడ ప్రభుత్వం నా దృష్టిలో విఫలమైనది. ఇవాళ పత్రికలు ఏదో పేపర్లో ఫ్రంట్ పేజ్లో చూశాను నేను. కబ్జాదారులంతా కూడా ఈ 22A దానిలో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండల పరిధిలోని 22A హౌసింగ్ బోర్డు స్థలాల అమ్మకాల విషయంలో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లికి సంబంధించిన భూముల విషయంలో 22A నుండి తీసేయకపోతే ఇక్కడే ఉరిపెట్టుకొని చనిపోతానని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తనపై పగ ఉంటే నన్ను చంపండి, చావడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని, బడ్జెట్ కూడా కేటాయించడం లేదంటూ వాపోయారు. ఎక్కడ చూసినా అమ్మకాలే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ప్రజలు తన వెంట ఉండి గెలిపిస్తుంటే వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. కనీసం నియోజకవర్గంలో ప్రోటోకాల్ కూడా పాటించారని, పోలీసులు కూడా తనని పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. 3 ఎకరాల ల్యాండ్ దాన్ని మహిళా పార్క్ అని పేరు పెట్టి దాన్ని కూడా పార్కు డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేశాను. 9th ఫేజ్లో అది కమర్షియల్ పెట్టాను.
ఇవాళ అమ్ముకుంటే 500 కోట్లు వస్తాయి. ఇవాళ అమ్ముతాయి. కేటీ రామారావు గారు శ్రీనివాసరెడ్డికి ఏదో పని మీద వస్తే ఇది ఏంటన్నా ఈ ల్యాండ్ అంటే ఇట్లా అమ్ముతున్నారు హౌసింగ్ బోర్డులు అంటే 24 గంటల జీవో వచ్చి పార్కుకు అలాట్మెంట్ చేసిందన్నా. వసంత నగర్ ఇవన్నీ కాలనీలు దీని పక్కకు ఉన్నటువంటి ఏవైతే ఇదే ఇల్లు కాకుండా పక్క దుర్గామాత కానీ పక్కకు చిన్న చిన్న ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఇల్లు కొనుక్కున్నారు. ఎప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మేము పోరాడుతా ఉన్నాం. ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, సిబిసైడ్ కాలనీ, ఏదైతే వసంత నగర్ కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా 56 ఏళ్ళ ముందు ఉంటున్నటువంటి కాలనీలు వాళ్ళ ఐడిపిఎల్ ఎంప్లాయీస్. ఇంకోటి పైగా ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంటున్నారు. అది కరెక్ట్ కాదన్నది. పూర్తిగా కోర్టులలో సుప్రీంకోర్టులలో కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. కోరియాల మా ఎన్ఆర్ఐ కాలనీ వాళ్ళు యుఎల్సీ కట్టారు. యుఎల్సీ కట్టి వాళ్ళు క్లియర్ చేసింది గవర్నమెంట్ ల్యాండ్ అంటే నీ గవర్నమెంట్కు డబ్బులు కట్టిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు ఉన్నటువంటి రోడ్లు వేసారు, డ్రైనేజ్ వేసినాం, వాటర్ లైన్ వేసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విహెచ్ పాల్గొన్నారు. ప్రజలు కార్యకర్తల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రగతి భవన్ను కట్టి ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజా సమస్యల పరిష్కారం కేంద్రంగా మార్చారని తెలిపారు. గాంధీ భవన్ కూడా ప్రజల సమస్యల పరిష్కారం వేదిక అయ్యేలా ముఖాముఖి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు లేకుండా రైతు అయ్యా నా పంట పొలకు ఉండిపోయింది, నేను ఎట్లా బతకాలంటే కూడా కొందరు చనిపోవడం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రగతి భవన్, ప్రజాభవన్, అది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాపల్లిగా పెట్టి ఉన్న అడ్డంకులన్నీ తీసి ఎవరైనా పోయి కలవచ్చు అన్నారు. ఆ తర్వాత మా మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా అక్కడనే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి మంత్రి వారానికి ఒకరు రావాలనే ఆలోచనతో అందరినీ పిలవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కొందరు పనులు అవుతున్నాయి, కొందరు పెండింగ్ లో ఉంటున్నారు. పెండింగ్ లో అంటే ఇమీడియట్ గా గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు కొన్ని కేసులు, కొన్ని కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని మీద మీరు ఏం చేయలేని పని. కానీ కొందరికి కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయి. కొన్ని కోర్టులో కేసు ఉన్నా వాళ్ళు పేద ప్రజల గురించి వాళ్ళు లాయర్ను పెట్టుకోలేరు. కాబట్టి అలాంటి కేసులు కూడా గవర్నమెంట్ కూడా కొట్లాడాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇవాళ నాకు జరిగినటువంటి ఇవాళ మా పిసిసి ఆదేశం ప్రకారం మరి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చాలా వరకు భూముల పంచాయతీ పవిత్ర మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడ్బాండ్ మరియు రసూల్పురాలోని మసీదులను దర్శించి అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలు మరియు వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఈ పవిత్ర దినాన ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హృదయపూర్వక మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ మరియు సమైక్యత వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. हमारे छोटी भाई लोग जो भी हैं ऊपर वाला बड़ा कामयाब है, इनको अच्छा पढ़ लेना, दार माँ बाप का काम रहता, इनके बच्चे IAS IPS अच्छा इंजीनियर डॉक्टर होना, वैसे ये लोग सब अच्छा डॉक्टर इंजीनियर के अलावा IAS IPS होना बोल के भी ऊपर वाले से दुआ मांगता हूँ. सभी लोग जो इतना दिन से समाज के लिए सेवा कर रहे सब भाई लोग घर में तरक्की दे, सेहत दे, लंबी उम्र दे, घर में जो भी दुख है दूर चले जाए, सबके घर में ऊपर वाला खुशी फरमाए. उनसे हमसे दुआ मांगते हुए इतना अच्छा प्रोग्राम में इतने बच्चे और मेरे को भी शामिल करने के लिए सबको दिल से शुक्रिया. आज तक आपका सपोर्ट कैसा था, आगे भी आप सबका सपोर्ट ऐसे ही रहना. हम सब मिलके कंटोनमेंट को डेवलपमेंट करना. आप लोग रोज जो भी दुआ करते हैं, प्रार्थना करते हैं, उस प्रार्थना में कंटोनमेंट वाले अपने घर के लिए भी नहीं, सब कंटोनमेंट अच्छा होना. सब जने क्या करते हैं, अपना मोहल्ला अच्छा रहना, अपना घर अच्छा रहना, अपना परिवार अच्छा रहना बोल के अपन प्रार्थना करते रहते. उसके अलावा సికింద్రాబాద్ వారసుగూడ ప్రధాన చౌరస్తా వద్ద
మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంజీఎం బేకరీ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కులమత పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. अगस्त को हमारा मिलाद नबी का प्रोग्राम सेलिब्रेट करें एमजीएम बेकरी का लिए और बहुत ग्रैंड सक्सेस हुआ और ऑल पब्लिक जो अच्छा सपोर्ट करे और हमारे को एकदम सक्सेस हुआ प्रोग्राम पूरा. हैप्पी है कि पूरा एवरी फ्रेंड्स पूरे सेलिब्रेट करें. एवरी ईयर करते हैं हम लोग और हमारे फ्रेंड्स सर्कल हमारे जो मस्ती के लोग हैं सब पूरा हमारे को सपोर्ट करें अच्छा और उससे हमारे को अच्छा सक्सेस हुआ प्रोग्राम. आज का प्रोग्राम क्या है, किस बात पे है? मिलाद नबी का प्रोग्राम था. प्रॉफिट मोहम्मद का बर्थडे 1501 का प्रोग्राम करें हम सेलिब्रेट हुआ. వారగూడ చౌరస్తాలో ప్రసిద్ధి చెందినటువంటి ఎంజిఎం బేకరీ ప్రొపరేటర్ నా చిన్ననాటి స్నేహితుడు మొహమ్మద్ ఆజీ పాషా గారు అందరూ కూడా అన్నదానం నిర్వహించారు. అన్నదానంలో సుమారు 2500 మంది వరకు కూడా ఆయన అన్నదానం ఇవాళ నిర్వహించి దానికి సంబంధించి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని పనులకు అతీతంగా అందరినీ కూడా ఆయన ఇక్కడికి పిలిచి భోజనం ఏర్పాటు చేశారు. దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం చాలా హైకోర్టు సూచనలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి విమర్శించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతుల కొరత ఉందని ఆమె ఆరోపించారు. వేలాది పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్యకు పరిష్కారం చూపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అది ఈ ప్రభుత్వం అయితేమి గత ప్రభుత్వం అయితేమి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయిలు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టిపోతే మళ్ళీ వీళ్ళు ఆ బకాయిలు కంటిన్యూ చేసి పిల్లలకు ఫ్రీ రీయింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల పిల్లలకు సర్టిఫికెట్లు రాకుండా వాళ్ళు ఎక్కడ జాబ్ అప్లై చేసుకునే పరిస్థితులు, డాక్టర్లు ఇంజనీర్లు కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఆ సర్టిఫికెట్ లేక వాళ్ళకి ఎత్తుపోల అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. ఈ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే అది ఇది అని కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ ఫారిన్ టూర్ వెళ్తాడు ఆయన. ఫారిన్ టూర్ దేనికి పోయినాడు ఆయన? ఏదో యూనివర్సిటీలు, హార్వర్డు, కేంబ్రిడ్జు, ఆక్స్ఫర్డు, ఈ యూనివర్సిటీలు తీసుకొస్తానని వెళ్ళినాడు. ఇప్పుడు ఉన్న వాటికే దిక్కు లేదు, ఉన్న పిల్లలకి ఇక్కడ దిక్కు లేదు. ప్రభుత్వము నువ్వు ఇచ్చే 6 గ్యారంటీలు వద్దు, 420 హామీలు వద్దు, నువ్వు ఒక 420 సీఎం అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇవి ఇచ్చే పరిస్థితి నీకు ఎట్లా లేదు. కనీసం పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు అన్నా సెక్యూర్ చేయాల. 15,000 కోట్ల బకాయి పెడితే రియంబర్స్మెంట్ రాకపోతే గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికెట్లు, స్కూల్ సర్టిఫికెట్లు, కాలేజ్ సర్టిఫికెట్లు లేకపోతే పిల్లలు ఎక్కడ పోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 22A భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 22A జాబితాలో ఉన్న భూములను వెంటనే ఆ జాబితా నుండి తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డితో పాటు భారతీయ రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు. అమీన్పూర్ పరిధిలోని సుమారు 200 సర్వే నెంబర్లలో 500 ఎకరాల వరకు భూములు 22A పరిధిలో ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ నెల 29న బీరంగూడ నవ్య చౌరస్తాలో హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 22A భూముల అంశంపై రాజకీయ వేడి మొదలైంది. 22A జాబితాలో ఉన్న భూములను వెంటనే ఆ జాబితా నుండి తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, భారతీయ రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేశారు. 22A భూముల సమస్యతో బాధపడుతున్న బాధితులంతా పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరై ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంతో ఆగకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భారతీయ రాష్ట్ర సమితి నేతలు స్పష్టం చేశారు.
ఈ నెంబర్ వచ్చి కాకినాడది. ఈ నెంబర్ని వేసి వీటిని ప్లేట్లో పెడతా ఉన్నారు. అంటే ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగా మేము అర్థం చేసుకోవాలన్నా? అసలు మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, మీరు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తా ఉన్నారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే మా డిమాండ్ ఒకటే, తక్షణమే మీరు ఈ ప్రొప్టేట్లో పెట్టినటువంటి సర్వే నంబర్లన్నింటినీ వెంటనే తొలగించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసి ఇటు ఎంఆర్ఓ ఆఫీసును అలాగే కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకాల పోమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. చిన్న చిత్క ఎంప్లాయీసు అమీన్పూర్ అంటే ఒక సామాన్యుడు కూడా ఇక్కడ వచ్చి బతకడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఒక చిన్న ఎంప్లాయీ, వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళకు వచ్చే ఆ జీతం నుంచి పిల్లల్ని చదివించుకొని ఆ ఇల్లుకు ఆ లోన్ కట్టుకుంటే వాని జీవితం అంతా అయిపోతా ఉంది. అట్లాంటి వాళ్ళను మీరు ఈ విధంగా హింసిస్తే అది మీకు మంచిది కాదు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీల అమలుపై మాదిగ హక్కుల దండోరా ప్రభుత్వాన్ని నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించి 3 ఏళ్లు పూర్తయిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. దళితులకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అంబేద్కర్ అభయహస్తం, అసైన్ భూములకు యాజమాన్యపు హక్కులు, ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ రాష్ట్రంలో 18 నుండి 20% ఉన్నటువంటి దళితులకు ఆనాడు హామీ ఇచ్చారు. చేవెళ్లలో ఆగస్టు 26, 2023 నాడు హామీ ఇచ్చారు. ఆ హామీ పేరు చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. హామీ ఇచ్చి 3 ఏళ్లు ఈనాటికి దాటిపోయినా కూడా హామీ ఎందుకు అమలు చేయడం లేదో, మీ నిధులు మా వాడళ్ళకి ఎందుకు చేరా, వీళ్ళకి ఇచ్చిన హామీలు అని నిర్లక్ష్యం ఏమన్నా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ హక్కుల దండోరా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పారు హామీలు, మీరు ఇచ్చినటువంటి మొత్తం హామీలలో ఎస్సీ వర్గీకరణ అంశం తప్ప ఏ అంశం అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలుగుతుందా అని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రిజర్వేషన్ల పెంపు కోసం మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు కోసం మీరు చేపట్టిన చర్యలు ఏందని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 3 కార్పొరేషన్లు వేస్తానన్నారు. మాదిగలకు, మాలలకి, ఎస్సీ ఉపకులాలకి ప్రత్యేకంగా కార్పొరేషన్లు వేస్తామన్నారు. జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఆఫీస్ ఎక్కడున్నది, కుర్చీ ఎక్కడున్నది, చైర్మన్ ఎవరున్నారు అంటే కనీసం కాగితానికి పరిమితమైనవి తప్ప కార్పొరేషన్లు ఏర్పాటు కాలేదనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. హైదరాబాద్ పాత బస్తీలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హజరత్ మహమ్మద్ ముస్తఫా జన్మదినోత్సవం సందర్భంగా పాత నగరంలో చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఒంటెలు, బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. దరుద్పాక్ పఠిస్తూ ఆకుపచ్చ జెండాలతో పాటు జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముస్లిం సోదరులు ఊరేగింపులో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పాత బస్తీ మిలాద్ ఉన్ నబీ వేడుకలతో సందడిగా మారింది. హజ్రత్ మహమ్మద్ ముస్తఫా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చార్మినార్ వద్ద మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ చేపట్టారు. హజ్రత్ మహమ్మద్ ముస్తఫా జన్మదినోత్సవాన్ని గత 1448 సంవత్సరాలుగా జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
मनाने के लिए आए हैं तो सरकार की मीलाद उसी न्याज से मनाएंगे इंशाअल्लाह ताला। कोई भी हमारा नौजवान भाई अगर कोई मोटरसाइकिल स्टैंड करता है तो उसे रोकिए, गले लगाइए, प्यार से मोहब्बत से समझाइए कि ये करतबबाजी को नहीं आए हैं, आका की मीलाद मनाने आए हैं। जाके उनको मोहब्बत से निपटाइए। ऑटो के स्टैंड करने के लिए आपको सारी दुनिया भरी है, अपने घर के आंगन में करिए, लेकिन मीलाद के मौके पर कोई स्टैंड ना हो, ऐसी कोई हरकत ना हो जो मेरे आका की मीलाद की मामले में कोई बेअदबी हो जाए।